మత్తయి గ్రంథము 27 అధ్యాయము 19 వచనమండి. అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుడు జోలికి పోవద్దని చెప్పిందండి. ఈ పొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడి తినని ఆయన అతని యొద్దకు వర్తమానము పంపెను. ఎవరి గురించి ఆమెకు కల రూపంలో దేవుడు బయలుపరచబడ్డాడండి అని అంటే, యేసు ప్రభువును చిలువ వేసే రోజున తెల్లారుజామున ఆమెకంట పొద్దుడు జామున కలొచ్చిందంట. ఎవరికండి? అన్నురాలైన స్త్రీకి. ఆ అన్నురాలు ఎవరు అనుకుంటున్నారా? పిలాతు భార్య అండి. పిలాతు నొద్దకు ఆమె వర్తమానము పంపించిద్దండి. ప్రధాన యాజకులను పెద్దలును మిక్కిలి బాధపడ్డానని చెప్పింది. ఈ ప్రధాన యాజకులు పెద్దలు ఎవరండి అని అంటే యూదులండి, అంటే దేవుడు బిడ్డలండి. దేవుడు బిడ్డలకు మాత్రం ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు పెడుతున్నారు. అప్పచెప్పారు అన్నులకు, ఎందుకు చంపేయమని. అంటే ఈ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎంత గుడ్డి రకంగా ఉన్నారంటే అర్థమైపోతుందండి. ఇక్కడ దేవుని నమ్మిన వారే గుడ్డివారా అంటే నిశ్చయం, అందుట్లో డౌటే లేదు. యెషయా గ్రంథంలో దేవుడు అదే చెప్తాడు. గుడ్డివాడు ఎవడు అని అంటే నా కాపరే, చెవిటివాడు ఎవడు? నా కాపరే, కుంటివాడు ఎవడు? నా కాపరే. ఈ కాపరలు కుంటివారుగా, గుడ్డివారుగా, చెవిటివారిలా ఎందుకున్నారంటే లేఖనము సారాంశం ఒకటి, వీళ్ళు బోధించే బోధ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓవర్ యాక్టింగ్ ఏం చేస్తారంటే, ఒక్క మాట కూడా మన నోట చెప్పించకూడదమ్మా. దేవుడి కంటే మనం ఎంత నీతిమంతులం, ప్రభువులోకి మారిన తర్వాత ఎంత సత్యమైన నీతిమంతులం మనం, ప్రభువు సరిపోతాడా మన దెబ్బకి అనే రకాలండి. ఎందుకంటే ఒక మాట కూడా అస్సలు ఆశీర్వదించటం తప్ప విరుద్ధముగా గద్దించరంట, వాక్యము గద్దించి చెప్పకూడదంట, శపించకూడదంట. అంటే పాపం తెక్కలోడు కదండి. ఇప్పుడు వాళ్ళు లేరు, కానీ యేసు ప్రభువుకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఆనాటి కాలంలో. ఎందుకంటే యేసు ప్రభు యూదులునే కదా, బుద్ధిహీనులారా, మా వేషధారులారా అని చెప్పింది ఎవరిని? యూదులను, పరిసయ్యులను, శాస్త్రులను, ధర్మశాస్త్రాన్ని బాగా బట్టిన వాళ్ళని దేవుడు ఆ మాట అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నోటి మాటతో మాత్రమే మేము పరిసయ్యులం, మేము పాస్టర్లం, మేము ఆసులం పీసులం అని చెప్పుకున్నారు. వాళ్ళల్లో సత్యం అనేదే లేదట. అందుకే దేవుడు ఆ మాట అన్నాడు. పాపం అప్పుడోళ్ళు ఇప్పుడోళ్ళు ఉన్నారులేండి. అప్పుడు సంతానమే కదా, ఇప్పుడు కూడా ఉంది కదా. అప్పుడు యేసుప్రభును సిలువుకు అప్పచెప్పిన సంతానమే కదా ఇప్పుడు కూడా ఉంది. మరి వాళ్ళు ఏమంటారు అని అంటే ఈ మాటలే చెప్తారు. యేసయ్య ఏదో తెలియక పాపం అన్నాడు, కానీ ఆ రోజుల్లో మేము ఉంటే చెప్పపోయామా? ఆ రోజుల్లో కూడా మీ పితరులు, మీ నాన్నలు ఉన్నారులేండి. అందుకే పాపం ప్రభువుని సిలువుకు అప్పచెప్పారు. ఒక అన్యురాలైన స్త్రీ ప్రభువుని గురించి నేను బాధపడ్డాను, ఈరోజు కలొచ్చింది నాకు. ఆ కళ ఆయన గురించి బాధపడటం, ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడు గురించి అన్యాయంగా తీర్పు తీర్చొద్దని చెప్పి భర్తకు వర్తమానం పంపిద్దండి. అన్నులకు భయం ఉంటుందండి. దేవుని నమ్మిన వాళ్ళకే పరమానీచులుగా ఉపయోగిస్తున్నారు మాటలు. ఇది నేను తెలుసుకున్నాను వాస్తవంగా. కోపం రోషం వస్తుందా? అయితే పరిశోధన చేసి మానుకోండి. ఎదిరిత్తంగా మాట్లాడటం యాజకులకైనా సువార్థికులకైనా ఏదైనా సరే. ఒక దొంగను బరబ్బాను విడుదల చేయమని కేకలు పెట్టడానికి పురుగొలిపింది ఎవరు అనంటే యూదులేనండి, శాస్త్రులండి, పరిసయ్యులండి. లంచాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులతో లంచాలు ఇవ్వగానే, డబ్బులు ఇవ్వగానే ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు, డబ్బులు ఇస్తే సరిపోయిద్ది అని బోధించేవాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. అందుకే సర్వనాశనం అవుతున్న దేశం. ఏళ్ళల్లోనే ఉన్నారండి వేషధారులు. అన్నుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్హత కూడా లేదు. ఇది వాస్తవం. అర్హత కూడా లేదు. అన్నులకు ఉన్న భయభక్తులు, అన్నులు దేవుళ్ళలోకి దిగితే వాళ్ళుండే భయం భక్తి వీళ్ళకి లేనే లేదు. గ్రంథం మొత్తం చూసుకున్న అన్ని జనులే సాక్షార్థముగా ఉన్నారు. ఇశ్రాయేలు లేరండి. ఇశ్రాయేల్లో అంతమంది కుష్ఠరోగులు ఎందుకు కుష్ఠరోగు ఒక్కడో శుద్ధుడు కాలేదంటే గర్వపు హృదయాలు, ఎనగోడిన మనస్తత్వాలు,
వాడు చెప్తే మేము వినేదేంది అనుకునే గర్వపు మనసు. అందుకే ఒక్కడ కూడా శుద్ధి కాల. అన్యుడైన నయోమాను నమ్మాడు, శుద్ధుడయ్యాడు. ఆ కాలంలో అతనికి ఒక్కడికే ఉంది కుష్టి రోగి. కుష్టి లేదండి, ఇశ్రాయేలులో కూడా ఉన్నారని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. కనుక నేను ఒక చోటకి వెళ్ళానండి. అబద్ధం ప్రసారం ఎట్లా అవుతుందంటే, నేను ఒక ప్లేస్కి వెళ్ళా ప్రార్థనకి. ఒక ప్లేస్కి వెళితే ఒక దర్శనం గురించి 2 మాటలు మాట్లాడినాను. ప్రార్థించిన తర్వాత పెట్టేసినాక అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన, మా నాన్న వయసు ఉంటుంది, ఆ పెద్ద ఆయన చక్కగా మాట్లాడాను. పెద్దయ్యకి కూడా చదువు లేదు, ఏం లేదమ్మా, నాకు దర్శనాలు దేవుడు ఇట్లా చూపించాడని ఆయన దర్శనం గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ నా ముఖం కళ్ళు చూస్తూ మాట్లాడుతూ, నువ్వెవరికి నచ్చవు కదమ్మా అన్నాడు. వాస్తవమే, నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమ చూపించి తగ్గించుకొని ఉన్నా కూడా నేను ఎవరికి నచ్చను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చం. అది తెలిసిన విషయమే. తెలుసు పెద్దయ్యా నాకు, నేను ఎవరికీ నచ్చను అన్న. అంటే కానీ నీ మనసు చాలా మంచిదమ్మా, చాలా మంచిగా ఆలోచిస్తావు అని ఆయనే అన్నాడు. మనసు అయితే మంచిది, మనసు ఎవరికి తెలుసు? సృష్టికర్తగా తెలుసు. పై మాట కటువుగా ఉందని ఎల్లడి చేసే సాతానులు గెలుస్తాయా అంటే గెలవని చెప్తా నేను. ఇప్పుడు కాకపోయినా తరతరాలకైనా నీతి గురించి మాట్లాడుకుంటారు కానీ అనీతి గురించి మాట్లాడుకోరు. తిట్టడం తప్ప. పూర్వం నుంచి జరిగేది అదే కదా. ఆ పెద్ద ఆయన ఆ మాట అన్నాడు. ఇప్పుడు నాకు ఈ సంభాషణ ఎందుకు వచ్చిందంటే, నా కాడికి ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను అని చెప్పి నేను వస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి పోతున్నాను, ఆమె దగ్గరికి ఎవరూ రావటం లేదు అనే జనానికి చెప్పుకుంటూ బయట నేను వద్దని చెప్పా. ఇష్టమవుతారా లేకుంటే లేదన్నా. నీకు ఇష్టం లేనప్పుడు నీ కాడ తప్పితే ఎవరు నువ్వు చెప్పినంత ఎవరన్నా చెప్పరక్క అనుకుంటా వచ్చి, ఎవరు నేను చెప్పినంత ఎవరన్నా చెప్పరని నువ్వే చెప్పావు. నేను ఎంతమందినైతే పలకరించి, నేను ఎంతమంది అయితే నాకు తెలుసు అన్నాను, అంతమందిని నా గురించి ఏం చెప్తారని పలకరించి మరీ తెలుసుకొని వ్యర్థమైన ఆలోచన నాకు ఫస్ట్లోనే దేవుడు చెప్పిండు, పరిపూర్ణంగా లేదమ్మా నీ గురించి వ్యర్థంగా ఆలోచించిందని. సరే, సాక్ష్యం నా కళ్ళ ముందు ఆయన ఏదైతే పెట్టాడో అది ఆయనే సాక్ష్యం తీర్చాలి. ఆయనే సాక్ష్యం తీర్చువాడు. ఎందుకంటే అబద్ధాన్ని ప్రసారం చేసే, అబద్ధాన్ని నమ్మే జనాన్ని, అబద్ధంతో కట్టే మనస్తత్వం కలిగిన వారిని పూర్వం నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. దేవుళ్ళోనే ఉన్నారు. నేను అనవసరంగా చెప్పాను. ఎవరికి ముత్యాలు వజ్రాలు లాంటివి ఇవ్వాలి, ముత్యం లాంటి దేవుడు మాటలు చెప్పాలనే వివేచన కంపల్సరీ ఉండాలి. ఎంతమంది కాడికి, యాజకుల కాడికి పోయి తెలుసుకొని వచ్చి నేను వద్దన్నానని, సరే నీకు ఇష్టం లేనప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి. నా గురించి ఎంక్వైరీలు చేసి ఆమె కాడికి వద్దంటున్నారు, 100 మంది నాకు చెప్పారు అన్నప్పుడు, 100 మంది చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి, నువ్వు 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి వచ్చిందండి. 2 సంవత్సరాల నుంచి వస్తున్నా నీలో ఏమి నాకేమో ఖచ్చితంగా చెప్పేది అంతా మాయ. ఎందుకంటే నా తండ్రి మాటే నేను నమ్ముతా. ఆయన నా కళ్ళ ముందు ఏదైతే పెట్టాడో ఆ చెప్పినవాడు, నా కళ్ళ ముందు పెట్టినవాడు నిజంగా నువ్వు ప్రవర్తవు అని ఆయన నన్ను పిలిస్తే ఆయనే దీన్ని సాక్ష్యం తీర్చాలి. నా పక్షాన భూమి మీద ఎవరూ లేరు. నాకు నా అన్న వాళ్ళు నాకు లేరు, పైన దేవుడే నాకుంది. భూమి మీద నాకు దేవుడే దిక్కు, కానీ నాకు నా అనేవాళ్ళే లేరండి. నాకు తల్లిదండ్రి ఉన్నారు అంటే పేరుకు మాత్రమే నాకు జన్మనివ్వటానికి ఉన్నారు. వాళ్ళతో నాకు ఏం లేదు. వాళ్ళు నాకు ఆదుకుంది లేదు, నన్ను ఉద్ధరించింది లేదు, ఏం లేదు. నేను నా కాడికి వస్తున్నా, రావద్దు అన్న తర్వాత వచ్చి వ్యర్థముగా నా గురించి ఎంక్వైరీలు చేసేటప్పుడు రాకుండా ఆగాలి. నేను వద్దన్నప్పుడు, నేను కాదన్నప్పుడు నేను పుట్టి పెరిగాను అనే పేరుకు మాత్రమే చెప్పాను కదా. ఉన్నారని మా వాళ్ళు వెళ్ళకపోయి పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఆమె అట్ట అంటుంది ఇట్ట అంటుంది అని మా గురించి తెలుసుకొని పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని మా కుటుంబ సభ్యుల్ని, మా అన్న వాళ్ళని, మా అన్నకు ఒకసారి యాక్సిడెంట్ అయింది, మా అన్న వాళ్ళని మా తమ్ముడు వాళ్ళకి జరిగే సిచ్యువేషన్లో వాక్యానుసారంగా నేను చెప్పాను. వాళ్ళందరికీ జరిగే సిచ్యువేషన్లో ఆల్రెడీ నాకు తెలుసు వాళ్ళు దేవుళ్ళు అంత పూర్తిగా ఉండేవాళ్ళు కాదు. ఇది వాస్తవం.
అంటే నామకార్థం క్రైస్తవుల్లాగా ఉన్నారు. వీళ్ళు చెప్తే వీళ్ళు వినరులే, చెప్పినా వినరు, ఇంకా అనవసరం నేను చెప్పటం కూడా అని నేను మానేసా. ఈ మాటలు నేను చెప్పిన ఆలోచన మొత్తం రివర్స్ పోయి మా వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని చెప్పించిద్ది ఊరక, మిమ్మల్ని నాశనం కావాలి, అంతే యాక్సిడెంట్ అయింది కావాలే, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి అంతే జరగాలని కోరుకున్నాను నేను అని అన్నట్టుగా నేను నా వాళ్ళని నాశనం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల్లో దీవించబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలను దీవించబడిన అయినప్పుడు బిలామును పిలిచినప్పుడు బలాకు దేవుడు దీవెనకరమైన మాటలు మాట్లాడిండా, శపితమైన మాటలు మాట్లాడిచ్చిండా? బిలాము నాట శపించాలి అని పిలిపిస్తాడు ఒక దుష్టుడు. ఆ మాటలను దీవెనకరంగా మార్చిండు దేవుడు. ఎందుకంటే పూర్వంలోనే ఆ జనం ఎవరంటండి? దీవించబడిన వారు. ఇప్పుడు అవివేకంగా వాళ్ళు ఉన్నారని, నేను చెప్పిన మాటలు అవివేకంగా ఉన్నారు, వాళ్ళు పరిపూర్ణత వాళ్ళకి తెలియలేదు అని నేనంటే, నా మాటలు రివర్స్, అంటే నా మీద వాళ్ళకు కొండాలు చెప్పి వాళ్ళు ఏదో వచ్చి నన్ను కత్తులు తీసుకొని పొడుస్తారు అని నా మీద కొండాలు చెప్పి నాకు అసలు ఎవరో లేరనే చెప్పేసి ఆల్రెడీ నేను ఇప్పటికి బహిరంగంగా చెప్తా. నేను నాకు అంతేం లేదు, జనాన్ని తీసుకొని వచ్చి కొట్టేస్తుందంట మనసులో తీసుకొని. మరి ఏం చేయించిద్ది? ఏం చేయించాలని? ఎవరు నీకు ఎవరన్నా చెప్పట్లేదు. హోసన్నా మందిరానికైతే నేను పోమ్మాయి మంచిగా ఉంటుంది అక్కడ, నేను శాంసార్లు చెప్పానండి ఆ మాట. అక్కడికి ఇక్కడికి అన్నిసార్లు తిరిగి వచ్చి హోసన్నా వాళ్ళు కూడా నువ్వు చెప్పినట్టు అసలు ఎవరిని చెప్పలేదు అక్క, నాకు నచ్చలేదు అని చెప్పింది. అంత ఎవరన్నా నచ్చని దాని 2 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవరన్నా నేర్చుకున్నాక నేను చెప్పినవన్నీ నాకు ఇచ్చిన గోత్రాలు లెక్క అండి. 12 గోత్రాల జనాంగం నుంచి నా లెక్క, నా ప్రార్థన అదే. నేను చేసే ప్రార్థన మొత్తం కూడా నేను అచ్చం చేపిస్తానని చెప్పింది పక్కన వాళ్ళకి కూడా, వేరే యాజకులకి చేపిస్తా. వ్యర్థంగా చేపిస్తే ఆ శాపాలు ఉంటాయా? నిలుస్తాయా? నిలవ కదా, దేవుడు కదా దాన్ని తీర్పు తీర్చేది. నా ప్రజలు, నా సహోదరులు 12 గోత్రముల వారు ఏ స్థలంలో ఉన్నా కూడా వాళ్ళు సమకూర్చబడదురు. ఏమే వ్యర్థముగా అబద్ధాన్ని ఉచ్చారణ చేసి, అబద్ధాన్ని ప్రసారం చేసి, యూదులలో ఇప్పుడు కూడా కొంతమంది, చాలామంది ఏమి నచ్చరు? ప్రభువును వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే ఈ శాస్త్రులు పరిచర్యలు అనేవాళ్ళు డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి శిశువులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయినట్టుగా ప్రసారం చేశారు, చచ్చిపోలేదని ప్రసారం చేశారు. అదే ఇప్పటికీ నడుస్తుంది. అంటే అబద్ధానికి ఎంత బలం ఉంటుంది, అబద్ధానికి ఎంత చేష్ట ఉంటుంది భూమి మీద. సత్యానికి లేదండి. వాస్తవం ఉన్నదన్నట్టుగా మాట్లాడితే ఎవ్వరూ నచ్చరు. కనుక అసత్యం అసత్యమే, దాన్ని ఎప్పటికైనా ఖండించేది ఎడతారు దేవుడు. ఖచ్చితంగా దాన్ని తీర్పులోకి తెచ్చును. ఆమేన్. ఒప్పుకునే గుణం ఉంటే దేవుడు క్షమిస్తాడు. ఆయన పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పేది ఏంటంటే ఒప్పిద్దాం. ఏం చేయవలనంటే నీ పెదవులతో నీ దోషక్రియలను ఒప్పుకొనటమే ఆయన క్షమించగలడు. అబద్ధాన్ని కప్పించడానికి ఇంకొక అబద్ధం చెప్తే రెట్టింపు అవుతూ ఉంటుంది. ఎవరికాడికి పోయి నువ్వేం చెప్పుకున్నా, ఏం చేసినా నా గురించి అసలు నాకు ఎవరో లేరు భూమి మీద, అందుట్లో డౌటే లేదు, నేను ఒంటరిదాన్ని. ఏం చేపిస్తావో చేయించుకో. ఇంకా నా పక్షాన దేవుడు యుద్ధం ఆడేది, నాకెవరో లేరు.